ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రేయ వాళ్ళ నాన్న విశ్వనాథ్ జాగింగ్ చేయడం కోసమని పార్కుకి వస్తాడు. ఇక అక్కడ ఒక రౌడీని కలిసి తనకి శ్రీకర్ ఫోటో ఇచ్చి తనని కిడ్నాప్ చేయమని చెప్తాడు. ఇక కారణం అడిగిన అతనితో తన కూతురు అతన్ని ప్రేమిస్తుందని, తనతో పెళ్లి చేయడం తనకి ఇష్టం లేదని చెప్పి కొంచెం డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయమని చెప్తాడు. ఇక అతను ఆ ఫోటో తీసుకుని వెళ్తూ ఉంటే తనకి అదే పార్కులో పల్లవితో మాట్లాడుతూ చక్రధర కనిపిస్తాడు. ఇక చక్రధరు తనకి ముందే తెలియడంతో తనని పలకరిస్తాడు. ఇక తన షర్టు జోబులోంచి కింద పడిపోయిన శ్రీకర్ ఫోటోని చూసిన పల్లవి అది తీసి వాళ్ళ నాన్నకి చూపిస్తుంది. ఇక చక్రధరు ఈ ఫోటో నీకెక్కడిది అని తనని అడుగుతాడు. ఇక తను ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పి అక్కడే పార్కులో ఉన్న విశ్వనాథ్ని చూపించి ఈ ఫోటోలోని వ్యక్తిని తనే కిడ్నాప్ చేయమని చెప్పాడు. వాళ్ళ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిస్తుందంట. ఆ పెళ్లి చేయడం తనకిష్టం లేక ఈ పని నాకు చెప్పాడని చెప్తాడు. ఇక తనని వెళ్ళిపోమని చెప్పిన చక్రధరు పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు. పల్లవి కూడా చెప్తూ ఉంటుంది, తనే శ్రేయ వాళ్ళ నాన్న. మొన్న నీకు వీడియో పంపించాను కదా, అందులో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టావా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక గుర్తుపట్టానని చెప్పిన చక్రధరతో తనతో కలిసి తనని మాట్లాడదామని చెప్తుంది. ఇక వద్దని చెప్తూ ఉన్న చక్రధర మాటని లెక్క చేయకుండా పల్లవి నేరుగా వెళ్ళి విశ్వనాథుని కలిసి తనని తాను పరిచయం చేసుకొని, శ్రీకర్ని కిడ్నాప్ చేస్తే ఆ విషయం బయటపడితే మీ కూతురు మీకు దూరం అవుతుంది. అలా కాకుండా మీ లాయర్ బుర్రతో మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. శ్రేయ తనకు తానుగా శ్రీకర్ని దూరం చేసుకునేటట్టుగా ప్లాన్ వేస్తే ఇక మీ చేతికి మట్టి అంటదు, ఈ కిడ్నాపులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పి తనకి ఒక ఐడియా చెప్తుంది. ఇక అది విన్న విశ్వనాథ్ అయితే నా లాయర్ బుర్ర కంటే మీ ప్లాన్ చాలా బాగుంది, అలాగే చేస్తానని చెప్తాడు. ఇక చక్రధర అయితే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. ఎంత ఎత్తున ఉన్న వాళ్ళైనా వాళ్ళు చేసే చిన్న పొరపాటుని మీడియా చాలా పవర్ఫుల్గా చూపిస్తుంది, వాళ్ళని అధపాతాళానికి నెట్టేస్తుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని తను చెప్తాడు. ఇక విశ్వనాథ్ వెళ్ళిపోయిన తర్వాత చక్రధర్ పల్లవితో అంటూ ఉంటాడు, అనవసరంగా విశ్వనాథ్ని కలిసి పరిచయం చేసుకొని మనం ఏంటో తనకి తెలిసేలాగా చేసావు, ఇదంతా అనవసరం కదా అని తను చెప్తూ ఉంటాడు. లేదు డాడీ, శ్రీకర్ని కిడ్నాప్ చేసేసి ఒక్క నిమిషంలో వాడు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. కక్ష తీర్చుకోవడం అంటే మనిషి బ్రతికుండగానే నరకయాతన అనుభవించాలి. ఆ కష్టం అంటే ఏందో తెలియాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. ఒక్క నిమిషంలో చనిపోతే నా పగ ఎలా తీరుతుంది? నేను వేసే ప్లాన్లన్నీ కరెక్ట్గానే వర్కౌట్ అవుతున్నాయి డాడీ, మీరు చూస్తూ ఉండండి అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి ఇంటికి వచ్చేస్తుంది. ఇక పార్వతి దేవుడికి పూజ చేసి హారతి తీసుకెళ్ళి తన భర్తకిస్తుంది. ఇక తన హారతి కూడా తీసుకోకుండా కోపంగా ఉండడం చూసి దేవుడి మీద కోపం పడకూడదండి, నేను చేసిన తప్పుకి దేవుడేం చేశాడు, హారతి తీసుకోండి అని తనని బతిమలాడుతుంది. ఇక తను హారతి తీసుకొని హాల్లోకి వచ్చి పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ఇక అవన్నీ కాఫీ తీసుకొచ్చి వాళ్ళ మామయ్యకి ఇస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ మామయ్య అయితే కోపంగా పని వాళ్ళని గట్టిగా అరుస్తాడు. ఇక తను రాగానే కాఫీ నేను అడిగినప్పుడు నువ్వే తీసుకురా, నేను తాగాలనుకున్నది కాఫీ, కషాయం కాదు, అవని ఇచ్చే కాఫీ నాకు అవసరం లేదని పని వాళ్ళని అరుస్తూ ఉంటాడు. ఇక అతను వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇవ్వబోతూ ఉంటే ఇక అంతలో పల్లవి ఆ కాఫీని అందుకొని, మామయ్య గారు నా మీద మీకు కోపం లేదు కదా, నేను ఇస్తే మీరు తీసుకుంటారు కదా అని తనతో అంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ తాగుతానని చెప్పి ఆ కాఫీ తీసుకొని తాగుతాడు. ఇక పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది, మన ఇద్దరిలో ఎవరిచ్చినా ఒకటే కదా అక్క అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ పని మీద బయటికి వెళ్తూ ఉంటే ఇక అవని వాళ్ళకి ఎదురు రాబోతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ కోపంగా పల్లవిని పిలుస్తాడు. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా నువ్వే మాకు ఎదురు రావాలని చెప్పి పల్లవితో చెప్తాడు. ఇక పల్లవి కూడా సరేనని వాళ్ళకి ఎదురు వస్తుంది. ఇక కమలు వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు, ఎప్పుడైనా అవని వదినే కదా నాన్న మీకు ఎదురొచ్చేది, ఇప్పుడు కొత్తగా పల్లవిని ఎందుకు రమ్మంటున్నారు అని తనంటూ ఉంటే ఇక రాజేంద్ర ప్రసాద్ కోపంగా నోరు మూసుకో, నీకేం తెలీదు అని తను అరుస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే ఒక రిక్వెస్ట్ మామయ్య గారు, నా భర్తని నా ఎదురుగా తిట్టకండి, నాకు బాధగా అనిపిస్తుంది అని తను చెప్తూ ఉంటే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా సంతోషంగా, అది భర్త మీద ప్రేమ ఉండడం అంటే, అంతేకాని సొంత నిర్ణయాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం కాదు అని అవనిని చూసి అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటతో అవని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య అయితే తనని ఓదారుస్తూ ఉంటుంది. బాధపడకు అవని,
అని అంటూ ఉంటే ఇక అవని కూడా పర్వాలేదు అత్తయ్య, మన ఇంట్లో వాళ్ళు మనవని కాకపోతే ఇంకెవరిని అంటారు అని తను అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చాలా సంతోషంగా, నువ్వైనా నేనైనా ఒకటే కదక్కా, ఎవరు ఎదురొస్తే ఏంటి, మనమందరం కోరుకునేది మన కుటుంబం శ్రేయస్సే కదా అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక కమల వాళ్ళ నానమ్మ చాలా సంతోషంగా, నా కొడుకు ఇన్ని రోజులకి ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసుకున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి, ఈ అవనీని ఇంట్లో నుంచి గెంటేసే రోజులు దగ్గర పడ్డాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విశ్వనాథ్ పల్లవి చెప్పిన ప్లాన్ని అమలు చేయాలనుకుంటాడు. శ్రీకర్ని రెచ్చగొట్టి తనతో గొడవ పడితే శ్రేయ తనకు తానుగా శ్రీకర్ని దూరం చేసుకుంటుందనుకొని ఇక తనతో మాట్లాడుతూ ఉంటాడు. నా కూతురు నిన్ను ప్రేమించిందని, నిన్ను మీ వాళ్ళు ఎప్పటికైనా క్షమిస్తారని నేను ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాను. కానీ ఎంగేజ్మెంట్లో ఏం చేశారు, మీ నాన్న మీ అన్న వచ్చి పెద్ద గొడవ చేశారు, బంధువుల ముందు స్నేహితుల ముందు నా పరువు తీశారు, అలాంటి వాడిగా నువ్వు కొడుకువి అని అంటుంటే ఇక శ్రీకరు, నేను తప్పు చేశాను కాబట్టి వాళ్ళు నన్ను క్షమించలేదు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నన్ను క్షమిస్తారు అని తను చెప్తూ ఉంటే అలాంటిది ఏదీ జరగదు. ఎందుకంటే మీ వాళ్ళు ఒక లాయర్ని పిలిచి నువ్వు చచ్చావనుకొని ఆస్తి వీలునామా రాశారు. 2 కొడుకులు 2 కూతుర్లకు మాత్రమే రాశారు. నువ్వు వాళ్ళ దృష్టిలో ఎప్పుడో చచ్చావు, నీకు ఆస్తి లేదు, మీ వాళ్ళు లేరు, నీకు ఇల్లు లేదు. ఇలాంటి నీకు నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయాలి, నువ్వు నా కూతుర్ని ఎలా పోషిస్తావు అని అంటూ ఉన్న విశ్వనాథ మాటలకి, మా వాళ్ళు ఏదో ఆస్తులు ఇస్తారని అంతస్తులు ఇస్తారని నేను శ్రేయాని ప్రేమించలేదు, తనని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, తనకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానని చెప్తూ ఉన్న శ్రీకర్తో, నీకేమైనా ఆస్తులున్నాయా లేకపోతే అంతస్తులున్నాయా, నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా లేకపోతే బిజినెస్ మ్యాన్వా, ఆఫ్టర్ ఆల్ జూనియర్ లాయర్వి, పని చేసుకుంటేనే డబ్బులు, లేకపోతే పస్తులు ఉండాల్సిందే. మీ ఫ్యామిలీ ఏదో గొప్ప ఫ్యామిలీ అనుకున్నాను, కానీ ఇంత వరస్ట్ ఫ్యామిలీ అనుకోలేదు. నువ్వు క్షమించమని అడిగితే కూడా నిన్ను క్షమించలేదంటే మీ నాన్న ఒక కసాయివాడు, అసలు మనుషులైన వాళ్ళు లేకపోతే పశువుల అని గట్టిగా తనని రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతూ ఉన్న విశ్వనాథ్ మాటలకి ఇక కోపం వచ్చిన శ్రీకర్ అయితే తన చొక్కా పట్టుకొని, మా నాన్నగారిని అంత మాట అంటావా, మా ఫ్యామిలీ గురించి చాలా చులకనగా మాట్లాడతావా అని తనతో గొడవ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శ్రేయ వాళ్ళ నాన్న చొక్కా పట్టుకుని తనతో గొడవ పడుతూ ఉండడం చూసి ఇక కోపంగా వెళ్ళి శ్రీకర్ని చెంప మీద ఒక్కటి కొడుతుంది. ఇక శ్రీకర్ అయితే షాక్ కొట్టినట్టుగా శ్రేయ వంక చూస్తూ ఉంటాడు. ఇక విశ్వనాథ్ అయితే తను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినందుకు ఈ దెబ్బతో శ్రీకరు శ్రేయ దూరం అయిపోతారని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక శ్రీకరు ఇంటి దగ్గర అవనిని కలిసి తనకి విశ్వనాథ్కి జరిగిన గొడవ గురించి, శ్రేయ తనని కొట్టిన సంగతి, ఇక వాళ్ళ నాన్నగారు ఆస్తి పంపకాల విషయం గురించి తనతో చెప్తాడు. ఇక ఆశ్చర్యపోయిన అవని, మామయ్య గారు ఆస్తి వీలునామా రాసిన సంగతి విశ్వనాథ్కి ఎలా తెలిసింది, ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు కూడా మేము వచ్చిన విషయము మీ నాన్నగారికి అన్నయ్యకి ఎలా తెలిసిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మనకు సంబంధించిన విషయాల గురించి ఎవరో మనకు తెలిసిన వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది. నేను అసలు ఊరుకోను, వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాను అని అవని చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకరు, అంతేకాదు వదిన, మరొక ముఖ్య విషయం కూడా చెప్పాలి అని చెప్తూ అటు తిరిగి చూసేసరికి అక్కడ పల్లవి నిల్చుకొని ఉండడం చూసి ఇక షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అవని కూడా అటు తిరిగి చూసేసరికి అక్కడ పల్లవి నిల్చుకొని ఉంటుంది. పల్లవినే పగబట్టి ఇదంతా చేస్తుందని అవని తెలుసుకుంటుందా లేదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.